జీడిఎస్ ఆన్లైన్ అప్లికేషన్, శాలరీ, క్వాలిఫికేషన్, ఫుల్ డీటెయిల్స్. కిందకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాము, ఒకసారి చూడండి. అసలు అదేంటి? ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026 నిరుద్యోగ యువతకి భారీ గుడ్ న్యూస్. 28,740 పోస్టులు పడ్డాయి అన్నమాట. చూడండి, ముఖ్యంగా 10వ తరగతి పాస్, రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ కావడం వల్ల ఈ రిక్రూట్మెంట్ భారీ స్పందన వస్తుంది. అంశం వివరాలు. ఇప్పుడు ఇండియన్ పోస్ట్ అన్నమాట. పోస్ట్ పేరు జీడిఎస్ బీపీఎం జేబీపీఎం. మొత్తం ఖాళీలు 28,740. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో. విద్యార్హత 10వ తరగతి పాస్. వయసు 18 నుంచి 40 సంవత్సరాలు. మెరిట్ లిస్ట్ అన్నమాట. సెలక్షన్ విధానం. జీతం 10,000 నుంచి 29-30,000 దాకా అనుకోండి. పరీక్ష లేదు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 31 జనవరి 2026. లాస్ట్ డేటు అప్లై ఆన్లైన్ 14 ఫిబ్రవరి 2026. లాస్ట్ డేట్ ఫర్ ఫ్రీ పేమెంట్ 16 ఫిబ్రవరి 2026. అప్లికేషన్ కరప్షన్ వైడ్ వచ్చి 18-19 ఫిబ్రవరి 2026. మెరిట్ లిస్ట్ రిలీజ్ 28 ఫిబ్రవరి అన్నమాట. అలా కిందకు వస్తే ఈ రిక్రూట్మెంట్ కింద పోస్టులు ఉన్నాయి. అదే ఈ 3 అన్నమాట. దాని కిందకు వస్తే విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. గుర్తింపు పొందిన బోర్డు నుండి చదివి ఉండాలి. స్థానిక భాష తెలుగు. లోకల్ లాంగ్వేజ్ అంటే మన ఇక్కడ లోకల్ లాంగ్వేజ్, ఇండియా వైస్ లోకల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు కాబట్టి తెలుగు, తమిళ వాళ్ళకి తమిళ్, హిందీ వాళ్ళకి హిందీ, కన్నడ వాళ్ళకి కన్నడ, అలా అన్నమాట. ఇంటర్ డిగ్రీ అవసరం లేదు, 10th క్లాస్ సరిపోద్ది. కనీసం వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 40 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు. రిక్రూట్మెంట్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా. సెలక్షన్ విధానం వచ్చి 10వ తరగతి మార్కుల ఆధారంగా. డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎక్కువ మార్కులు ఉన్న వారికి ముందుగా అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి శాలరీ. ఇందాక చెప్పాను కదా, శాలరీ అన్నమాట. దగ్గర 10,000 నుంచి 30,000 దాకా వస్తుంది. ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరం 3% ఇంక్రిమెంట్. అంటే 10,000 అంటే 3% అంటే ఒక 300 పెరగద్దు అనుకో 10,000కి. అలా 30,000 అంటే 9,000 అలా పెరిగిపోద్ది. ఇండియన్ పోస్ట్ జీడిపి అప్లికేషన్ ఫ్రీ. వీళ్ళకి వచ్చి 100 రూపాయలు. ఎవరికి? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 0% అమౌంట్. అయిపోయిన తర్వాత కిందకు వస్తే 10వ తరగతి మార్క్ మేము డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్నట్టు. ఆధార్ కార్డ్ మనం అప్లై చేసాము. కుల ధృవీకరణ పత్రం అడిగినట్టు, లేకపోతే లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చి ఇలా రిజిస్ట్రేషన్ అన్నమాట. రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలా, మొబైల్ నెంబర్ ఇవ్వాలా, ఈమెయిల్ ఐడి ఇవ్వాలా, ఓటీపీ వస్తుంది, లాగిన్ ఐడి పాస్వర్డ్ పొందడం వస్తుంది. రెండో స్టెప్ వచ్చి లాగిన్ అవ్వడం, పోస్ట్ ఎంచుకోవడం, విద్యార్హత వివరాలు, పూర్తి పోస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, అవసరమైన సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి, ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ప్రింట్ తీసుకోవడానికి అది విషయం. కిందకు వస్తే 10వ తరగతి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు, స్టేబుల్ ఇన్కమ్, బెనిఫిట్స్, భారీ వేకెన్సీ మొత్తం చూసింది. ఇది సంగతి. ఒకవేళ మీరు వీడియో చూడాలంటే కింద క్లిక్ మార్క్ చేయండి. క్లిక్ చేశారంటే డెమో వీడియో వస్తుంది. అవి డెమో వీడియో చేసి అప్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.